సో, ఫైనాన్షియల్‌గా మనం నిలదొక్కుకోవాలంటే ద ఓన్లీ వే ఈజ్ రియల్ ఎస్టేట్ అండి ఓకే. అని ఆయన గూడా చెప్పారు. హ్మ్. నేను గూడా సరే సార్ ఒక ట్రయల్ చేస్తాను. ఎన్నో ట్రయల్ చేస్తుంటాము. సో, ఇది గూడా ఒక ట్రయల్ చేద్దామని జెప్పి ఆయన దగ్గర ఉన్న బ్రోచర్స్ నాకిచ్చారు. ఓకే. ఇచ్చిన వెడ్నెస్‌డే కలిసాము. హ్మ్. థర్స్‌డే రోజంతా స్టడీ చేసుకున్నాను. అంటే రియల్ ఎస్టేట్ స్టడీ గురించి గాని. అంటే ఈయన బ్రోచర్ ఇచ్చారు. ఏం మాట్లాడాలి? హ్మ్. ఎట్లా నేను బ్రీఫ్ ఇవ్వగలుగుతాను కస్టమర్‌కని జెప్పి ఓకే. ఆ బ్రీఫింగ్ అంతా ప్రిపేర్ అయ్యి మళ్ళీ థర్స్‌డే రోజు ఈవినింగ్ ఆ సార్‌ని వెళ్లి కలిసా. సార్ ఇట్లా ఇట్లా ప్రిపేర్ చాలండి ఈ మాత్రం ఉంటే చాలు మీరు స్టార్ట్ చేయండి ప్రమోట్ చేయడం అని చెప్పారు. చేసిన తర్వాత రైట్ అని చెప్పి నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి వెళ్లి మాట్లాడా. ఓకే. దాంట్లో బాగా కన్విన్స్ అయ్యారు వాళ్ళు. కన్విన్స్ అయ్యి సరే ఎక్కడున్నాయి సైట్స్ అంటే యాదాద్రి దగ్గర ఉంది సార్ మనకి. హ్మ్. సో మీరు టైం ఇస్తే గనుక మా మేనేజర్ గారొచ్చి మిమ్మల్ని పిలుచుకొని వెళ్తారని చెప్పారు. ఓకే. ఓకే. రైట్ అని చెప్పి ఒక కస్టమర్ కన్విన్స్ అయ్యాడు. ఓకే. సో, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. హ్మ్. చేయగలుగుతాం అరే! మనం గూడా అని. చేయగలుగుతాం పర్లేదు. మనకు గూడా ఏదో ఉంది. హ్మ్. సబ్జెక్ట్ ఉంది అని అనుకోని కొంచెం డిసైడ్ అయ్యా. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే.